అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న 10వ తరగతి పాస్ అయిన విద్యార్థినులకు కూడా నమస్కారం. మరి మీరు కష్టపడి పాస్ అయ్యారు, మంచి మార్కులు తెచ్చుకున్నారు. భవిష్యత్తు కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి. మీరు 10వ తరగతి ఇప్పుడు ఇదే తొలిమెట్టు. మీరు అనుకున్నది సాధించాలి అనుకుంటే ఇప్పుడు ఏ విధంగా కష్టపడ్డారో నెక్స్ట్ అదే ఈ విధంగానే కష్టపడాలి. చాలా బాగా మార్కులు తెచ్చుకున్నారు. ఇంకా ఎవరైనా కొద్ది మార్కులు తక్కువ వచ్చి ఉంటే ఏం పర్వాలేదు. ఇంకా అంతకంటే తక్కువ వచ్చినా కూడా ఏం కాదు, కష్టపడాలి. ఒకవేళ ఎవరైనా మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయ్యి ఇంకా ఏదైనా ఉంటే దానికి బాధపడాల్సిన పని లేదు, చింతించవలసిన అవసరం లేదు. మీరు మళ్ళీ ప్రయత్నించి మళ్ళీ ఎగ్జామ్ రాయండి. అప్పుడు మనం ఇదవుతాం. అది ఏంటంటే ఏదో జరిగింది, ఏదో పోయిందని మాత్రం దయచేసి అటువంటివి తెచ్చుకోకండి. బాగుండాలి, మంచి చదవాలి. తల్లిదండ్రులారా, మీరు కూడా మీ పిల్లలు బాగా చదివించిన, బాగా మంచిగా మార్కులు వచ్చిన వారిని ప్రోత్సహించండి. కొంచెం ఏదైనా తక్కువ వచ్చిన వారికి కూడా ప్రోత్సహించండి. ఇక ఎవరైనా మార్కులలో తక్కువ ఏదైనా ఫెయిల్ అయితే వారికి కూడా సర్ది చెప్పండి, వారికి ప్రోత్సహించండి. మళ్ళీ వాళ్ళను ఎగ్జామ్ రాయించండి. కానీ వాళ్ళ అబ్బాయికి ఎక్కువ వచ్చినాయి, మా అబ్బాయికి రాలేదు, ఏం రా నువ్వు ఇదే అది మాటలు మాత్రం దయచేసి పిల్లల దగ్గర మాత్రం అలాంటి చెప్పొద్దు. అందరూ ప్రయత్నిస్తారు. కొంతమంది ఏదో కొన్ని కారణాల వలన కావచ్చు, కానీ అలా జరగడం కూడా వారికి మంచిదే, అవకాశం. మీరేమీ ఫీల్ కావద్దు. ఇది మంచి భవిష్యత్తు ఉంది, బాగుంటుంది. ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఏదో తెలుసా? విద్య ఉంటే ఎక్కడైనా పోయి చదువుకోవచ్చు, బ్రతుకోవచ్చు, సంపాదించవచ్చు, ఏదైనా చేయవచ్చు. ఫస్ట్ చదువు, అదే మనకు చదువే కావాలి. చూసిండ్రు కదా, మనం ఎన్నో చరిత్రలు వింటున్నాం, ఎంతోమంది నాయకులది చూస్తున్నాం, చదువుతున్నాం. గొప్ప గొప్ప మహానాయకులు కూడా మీలాగా వచ్చిన వారే. భవిష్యత్తు మీది, రాబోయే తరం కూడా మీదే. కనుక ఇదే మీకు తొలిమెట్టు. అంబేద్కర్ గారు ఎక్కడో మారుమూల ప్రాంతంలో, ఎక్కడో వీధి లైట్ల కింద ఆ కాలంలో చదువుకొని, అప్పుడు ఏ ఫెసిలిటీస్ లేదు, చదువుకొని గొప్ప మేధావి మన భారతదేశానికి రాజ్యాంగం రాసేంత ఎదిగిండు. ఇప్పటికీ వారి సేవలు గుర్తుగానే ఉన్నాయి. మరి మనం కూడా ప్రయత్నిద్దాం. మనం కూడా మీరు అనుకున్నది సాధించాలంటే ఇలాగే ప్రయత్నించండి, ఇలాగే చేయండి. ఒక చిన్న మాట, చదువుకి ఏ విధంగా ఉంటుందంటే, నచోరహర్యం నచరాజహర్యం నచబారకారే వ్యయే కృతే వర్తత ఏవ నిత్యం విద్యాధనం సర్వధనం ప్రధానం. చూసిరా, చదువును దొంగిలించలేరు, చదువును ఎవడు ఎత్తుకపోలేడు, చదువును అది చేయలేం. చదువుకుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. నీతోటే నీ చదువు వెళ్ళిపోతుంది, నిన్ను దొంగిలించరు. నువ్వు చదివిన చదువులు ఇతరులకు కూడా ఉపయోగపడతాయి. ఆ విధంగానే చదువుకున్న వారు అన్నింటా ముందుంటారు అంటారు కదా, అదే నిజంగా మీ అందరికీ సెల్యూట్. చదువుకున్న మంచి మార్కులు వచ్చిన వారికి, 10వ తరగతి పాస్ అయిన వారికి, బాలులకు, మరి మీ తల్లిదండ్రులకు, మీకు చదువు చెప్పిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు, నమస్కారాలు. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు జలగం చంద్రన్న, కేసీఆర్ వీరాభిమాన సంఘం.